క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సుప్రీంకోర్టుకు కేసీఆర్ విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు. సిజేఐ బెంచ్ నేతృత్వంలో నేడు విచారణ. ఇప్పటికే పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. ఇదిగా మొత్తం మీద సుప్రీంకోర్టు పోతుండ్రు కాక హైకోర్టులో అయిపోయింది కథ. హైకోర్టులో అయిపోయింది కథ, ఇక సుప్రీంకోర్టు పోతుండట. అయ్యో నాకు అన్యాయం జరిగిందన్న, నీకేం అన్యాయం జరిగింది, రారా నాయన చెప్పుద్దా అంటే చెప్పవు, నేను చెప్ప అంటున్నాడు. నీకు చెప్ప కాదు, నువ్వు చెప్పిపించి నీది అది తీసి తోడుకలు తీస్తారు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక విద్యుత్ కమిషన్ తన విచారణను కొనసాగించవచ్చని ఇటీవల హైకోర్టు సీజే ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా తర్వాత జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఇక మళ్ళీ అవే ఆరోపణలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. దీన్ని తప్పుపడుతూ కేసీఆర్ మొదట హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడ చంపమికలు ఒకటి గుంజినట్టు చేస్తే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈడబడ్డాడు. ఏమైతుందంట, అందులో ఏమన్నా అవకతవకలు ఏమైనా జరిగినాయా లేకపోతే మంచిగా జరిగిందో చెప్పరా నాయన అంటే, నేను వీళ్ళు వాళ్ళు వచ్చుడే కరెక్ట్ కాదు, అడుగుడే కరెక్ట్ కాదు, అడుగుడే కరెక్ట్ కాదంటుండు కాక, అడుగుడే కరెక్ట్ కాదంటుండే అంటే నీ కథలన్నీ నన్ను ఉన్నాయట్లు లెక్క. ఎందుకనంటే అదేంది మైలపైకి పానం ఎట్లుంటుంది అంటే ఇది సీతల కాదు, దాంట్లో ఉంటుంది. ఏది అంటాడు వాడు మాయపక్కి అంటాడు, ఆడు సంగు ఆడు నీ యొక్క రసరం నాట్యం చూసి నీ ఆనందించదు గాక, నా యొక్క ప్రాణం పోతే ఏమిటయా నీ యొక్క అభిప్రాయం, సప్త సముద్రంలో అవల మర్రి చెట్టు త్వరలో ఉన్న పంచరంగుల వన్య చెట్లలో నా ప్రాణం భద్రముగా దాచిత సంగు భద్రముగా దాచితిని అంటాడు. ఇప్పుడు ఈయన ప్రాణం ఆడున్నది కమిషన్ లో, విచారణ కమిషన్ ఉన్నది. సప్త సముద్రంలో అవల మర్రి చెట్టు త్వరలో ఉన్న దాగి ఉన్న పంచరంగుల వన్య చిలుకలలో మాయలపక్కి పానం ఎట్లయితున్నదో విచారణ కమిషన్ లో ఈయన పానం దాగి ఉన్నది. ఇది ఒక్కటే కాదు, కాళేశ్వరం ఒక్కటే కాదు, ఇక్కడ విద్యుత్ ఒక్కటే కాదు, అటు కాళేశ్వరం ఉన్నది, ఇటు ఫోన్ ట్యాపింగ్ ఉన్నది, ఇటు గొర్రెల కథ ఉన్నది, ఓ రకరకాల తీస్తే ఏ కథ తీస్తే అందులో కాక కథ వెళ్తుంది బయట. మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.